ఓకే. ఆహారం తీసుకునేటప్పుడు బాగా ఓకే. నమిలి ఇప్పుడు నుంచి ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో ఫుడ్ గా దానిని ఓకే. నమిలి నమిలి తినండి. ఉహు. మీరు ఎట్టి పరిస్థితిలో 5:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేయండి ఈ రోజు. ఓకే. ఒకవేళ ఆఫ్టర్ మీకు కొంచెం ఆకలి అనిపించింది అనుకోండి, బటర్ మిల్క్ గాని ఇట్లాంటిది తీసుకోండి లిక్విడ్. మేబీ తొందరగా డైజెషన్ అయిపోయి లిక్విడ్స్. డైజెషన్ అయ్యేదానికంటే బటర్ మిల్క్ ఎలిజిబుల్ అవుతుంది మనకి. ఓకే. ఓకే, బటర్ మిల్క్ కోకోనట్ తీసుకో. వాటర్ గాని బటర్ మిల్క్ గాని తీసుకోండి. ఇట్లా ఈ రోజు చేసి చూడండి, మీలో మీకే అర్థమవుతుంది. ఆ ఓకే. స్టమక్ డిస్టర్బెన్స్ అనేది లేకుండా అర్థమవుతుంది మీకు. ఓకే. ఇది చాలా బెస్ట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది మీకు ధ్యానంలో నెక్స్ట్ డే గాని ఆ రోజు నైట్ కూర్చునేటప్పుడు గాని ప్రార్థన ఓకే. చేసేటప్పుడు గాని కాన్సన్ట్రేషన్ అనేది పర్ఫెక్ట్ యాక్యురేట్ గా జరుగుతుంది. దీనికి ముందు ఆటో సజెషన్ ఇవ్వండి మీ బ్రెయిన్ కి, ప్రార్థన చేసేటప్పుడు ఏమైనా కానీ ధ్యానం చేసేటప్పుడు ఏమైనా కానీ నా కోసం నేను చేస్తున్నాను, నేను కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేశాను అనే దాన్ని మీ బ్రెయిన్ కి ఒక 5 to 10 minutes ముందు నుంచి మీరు ఆటో సజెషన్ ఇవ్వండి. అప్పుడు అది ఓకే. మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. బేసిక్ ఓకే. లెవెల్లో ఇవి కొంచెం చేస్తూ వచ్చామనుకోండి, ఆ చేతులు కాళ్ళు ఇలా కొంచెం వార్మప్ చేసుకోవడం ప్రార్థన చేసేటప్పుడు, ఓకే. లేదా ముందు స్నానం చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ నేమో పైకి ఇట్లా పైకి పైకి ఇట్లా అనుకోవడం, రైట్ లెగ్ ఓకే. నేమో కిందకి అనడం. ఓకే. ఉహు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇది లెఫ్ట్ అనుకోండి మసాజ్ ఇట్లా, లాగా. ఓకే. లెఫ్ట్ లెగ్ అనుకోండి, దీన్ని ఇలా ఉమ్. పైకి రుద్దడం. మళ్ళీ కిందకని పైకి. పైకి రుద్దొద్దు మీరు. ఓకే. ఓకే, ఇట్లా పైకే అనాలి. పైకి ఉమ్. ఇలా. రైట్ లెగ్ నేమో ఇలా కిందకి సోప్ తో ఇట్లా రుద్దుకోండి. జస్ట్ మీరు ఆ ఫీలింగ్ అనేది ఎమోషన్ అనేది మీరు అక్కడ క్రియేట్ చేసుకోవాలి. అట్లా ఓకే. దానివల్ల ఏమవుతుంది అంటే కొంచెం మంచి రిజల్ట్ అనేది కనపడుతుంది. చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఇవి రాను రాను అసలు ఒక్క డేలోనే కొంచెం చాలా వరకు చేంజెస్ కనపడతాయి. అది రాను రాను చేస్తూ ఉన్నారనుకోండి, ఎక్కువ మీకు అక్కడ ప్రెషరు టెన్షన్ ఏం పడక్కర్లా. మీరు స్నానం చేసేటప్పుడు రిలాక్స్ గా ఎలాగైతే బాడీని మనం వాష్ చేసుకుంటామో దాంట్లోనే ఒక 5 to 6 times ఇలా లెఫ్ట్ నేమో పైకి, రైట్ నేమో కిందకి, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్. ఎందుకంటే ఈ రైట్ సైడ్ ఏమో ఇన్ ఎనర్జీ, లెఫ్ట్ సైడ్ ఏమో యాంగ్ ఎనర్జీ. ఓకే. అది అంటే 6 organs రైట్ లో ఉంటాయి, 6 organs లెఫ్ట్ లో ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్నవి టిప్స్. కొంచెం సలాడ్ అంటే కీరా ఒకటి తినడం మీ ఫుడ్ లో యాడ్ చేసుకోండి. లెక్టస్ లేదా ఇవి రెండు ఎలిజిబుల్ లేదు, బనానా తింటాం కానీ మార్నింగ్ ఎప్పుడైనా పైనాపిల్ పపాయ 12 లోపల తినండి. ఇది కూడా హై ఫైబర్, ఈ రెండు ఫుడ్స్ ఓకే. కూడా. బఠానీలు, మొక్కజొన్న, పాను ఇవి ఏం చేస్తాయంటే స్టమక్ లో ఉన్నది గ్యాస్ గాని లేదా ఆ పేగుల్లో మీకు ఎప్పుడైనా మార్నింగ్ లేచినప్పుడు డుగు 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 సౌండ్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ ఉమ్. సౌండ్స్ ని వాటన్నిటిని ఏం చేస్తాయి అంటే క్లియర్ చేస్తాయి ఇవి. అందుకే చాలా సార్లు మనం డిస్కస్ చేసినప్పుడు కూడా సార్ మీతో కూడా నేను డిస్కస్ చేశాను విజేందర్ సార్, ఫైబర్ ఫుడ్ అవును మేడం. అనేది ఇంపార్టెంట్ సార్ అని చెప్పి డిస్కస్ చేశాను. అది ఏంటంటే ఉమ్. మన పొట్టలో ఉన్న చెడు పదార్థాన్ని తీసుకెళ్ళిపోతుంది గ్యాస్. ప్రోటీన్ కానీ మనం మిగతా కార్బ్స్ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం లైట్ గా గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది. హార్డ్ మెటీరియల్ ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి, వెజిటేరియన్ లో మష్రూమ్స్ ఇట్లాంటివి, అలాగే నాన్ వెజ్ తీసుకున్నాం అనుకోండి ఇది కొంచెం టైం టేకెన్ తీసుకుంటది. ఇప్పుడు ఈసోఫాగస్ పొట్టలోంచి ఇంటెస్టైన్స్ లోకి పేగుల్లోకి జారడానికి ఆ టైంలో ఏమవుద్దంటే రెండు ఆహార పదార్థాలను కలిపినప్పుడు ఎట్లా అయితే మనకి ఇడ్లీ పిండి తెలుసు మీకు, ఫెర్మెంటేషన్ జరుగుతుంది, నురగ అప్పుడు బబుల్ లాగా వస్తుంది. అలాగే దోస పిండిని కూడా మీరు ఉమ్. రుబ్బిన తర్వాత ఇంట్లో పెడతారు చూడండి, అది కూడా మనకి ఊరుతుంది. ఊరినప్పుడు అట్లాగే మన పొట్టలో కూడా ఈ ప్రోటీన్ ఫైబర్ లేకుండా తీసుకున్నాం అనుకోండి కొంచెం అరగడానికి
టైం పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ ఫార్మేషన్స్ జరుగుతాయి. అందుకని ఏం ఏం చేయాలి అంటే మనం కార్న్ తీసుకోవడం కానీ, పైనాపిల్, పపాయ, బఠానీలు తినటం కానీ, ఇట్లాంటివి ఇప్పుడు లెక్టస్ ఒకటి ఉంది అది తినడం కానీ, ఇట్లాంటి ఫైబర్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే అది ఇంటెస్టైన్స్ లోంచి బయటికి తీసేస్తుంది అనమాట. ఆ మొటిలిటీ కదలిక బాగుంటది పేగుల్లో ఆహారం బాగున్నప్పుడు ఏమవుద్దంటే మీకు డిస్టర్బెన్స్ అనేవి రాదు. ఇప్పుడు మీరు ఎంత ఇంట్లో టెన్షన్స్ ఉన్నా, ఎంత వర్రీ అవుతున్నా, ఆ డిస్టర్బెన్స్ అనేది మీ మైండ్ లో క్రియేట్ అవ్వదు. ఎందుకంటే స్టమక్ హెల్దీగా ఉంచుతున్నారు కదా ఇద్దరు. మీరు కూడా సార్ ప్రోటీన్, ఓకే మేడం. కార్బ్స్ అరగడానికి ఫైబర్ తీసుకుంటున్నారు. ఈ ఫైబర్ ఏం చేస్తుందంటే క్లియర్ చేశారు. ఇప్పుడు ఇల్లు ఉడ్చుకోకుండా ఉంచామనుకోండి చిరాకు చిరాకుగా అనిపిస్తుంది కదా. అవును. అవును మేడం. ఆ ఇల్లు క్లీన్ చేయంగానే ఊడ్చి తడిగుడ్డ పెట్టంగానే లిక్విడ్స్ వేసి కొంచెం అరోమా స్మెల్ వచ్చేయి, మంచి వాసనలు వచ్చేయి, లిక్విడ్స్ అందంగా వేసి కొడతాం. మాప్ వేసినప్పుడు మనం కూడా చూడండి ఇల్లు శుభ్రంగా ఉండంగానే మనం కళ్ళతో చూసినప్పుడు కూడా ఒక ప్లెజెంట్నెస్ ఫీల్ అవుతాం. అవును అట్లాగే మేడం. పొట్టలో ఉన్నది కూడా ఈ ఫైబర్ వల్ల ఏమవుద్దంటే క్లియర్ అయిపోతా ఉంటది ఎప్పటికప్పుడు. ఫైబర్ తీసుకోవడం వల్ల దానివల్ల డిస్టర్బెన్స్ ఉండవు ఆలోచనలు. ఏదైనా రానియండి సమస్య వచ్చినప్పుడు అక్కడ స్ట్రాంగ్ గా నిలబడతాం. ఫైబర్ వల్ల అదొక మంచి రిజల్ట్, ఓకే. చాలా మంచి రిజల్ట్ ఫైబర్ వల్ల. అందుకే ప్రతిసారి ఏం చెప్తాము డాక్టర్ గారైనా నేనైనా మీతో మాట్లాడేటప్పుడు ఫైబర్ అనేది ఖచ్చితంగా మీ ఆహారంలో ఉండేటట్లు చూసుకోండి. మీరు ప్రోటీన్ పావు కేజీ తినండి, అర కేజీ తినండి, నాన్ వెజ్ కానీ మష్రూమ్స్ అయినా ఇట్లాంటివి ఏమైనా వెజ్ లో ఉన్న ప్రోటీన్ ఫుడ్, నాన్ వెజ్ లో ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఏదైనా తినండి. తిన్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫైబర్ ఫుడ్ తినండి. అప్పుడు ఇంటెస్టైన్స్ లో ఉన్నదంతా పోతుంది. అలాగే ఆలోచనలు తీసుకునేటప్పుడు ఒక పని చేసేటప్పుడు దాని గురించి బుక్ పెట్టుకోండి ఫస్ట్. మొక్కజొన్నలో ఫైబర్ ఉంటుందా మేడం? చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సార్. ఓకే. దానిలో ఉన్న ఫైబర్ చాలా ఎక్సలెంట్ గా బనానాలో ఉంటుంది, నోట్ చేసుకోండి. ఉమ్. బనానా ఫైబర్, గ్రీన్ పీస్ అని చెప్పి ఉంటాయి కదా పచ్చి బఠానీ గ్రీన్ కలర్, బటర్. అవును అవును అది మేడం. ఆ అది అది ఫైబర్ ఫుడ్. పైనాపిల్ ఫైబర్ ఫుడ్. ఇవి ఓకే. వీటిల్లో ఇంకొక తెలియకుండా మీకు ఒక మంచి అద్భుతమైన సీక్రెట్ కూడా ఉంది. ఏంటిదంటే హార్మోన్స్ కూడా సెరటోనిన్, అడ్రినలిన్ హార్మోన్స్ కూడా ఇవి హెల్దీగా రిలీజ్ చేయడానికి పైనాపిల్, పపాయ ఇవి మంచి ఓకే. హెల్ప్ చేస్తాయి. బఠానీ ఇవి. అందుకని ఖచ్చితంగా మీ ఆహారంలో ఇప్పుడు పైనాపిల్ తినాలనుకున్నారనుకోండి బిఫోర్ 12 లోపల తినండి. ఓకే. ఆరెంజెస్ లో కూడా ఫైబర్ ఉంది. కాకపోతే ఆరెంజ్ ని జ్యూస్ గా తీసుకోకూడదు, పల్పుతో సహా నవలి తినేసేయాలి. ఓకే. ఇప్పుడు చాలా రోజుల నుంచి ధ్యానం చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము. ఒక 10 నిమిషాలు ఉంటున్నాము, 5 నిమిషాలే ఉండగలుగుతున్నాము, మిగతా టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. మనసులో ఒక కోరిక ఉంటది కానీ శరీరం సహకరించదు, మైండ్ సహకరించదు. కూర్చోవాలి ధ్యానం చేస్తే మనం ఒక మంచి స్టేజ్కి వెళ్తాము, మన కోసం మనమే చేస్తున్నాం కదా అని చెప్పి ఆలోచన ఉంటుంది. కానీ దీనికి శరీరం ఎందుకు సహకరించదంటే ఇలాంటి వాటిని మనం ఇంతకు ముందు నుంచి మన ఫుడ్ కి వాల్యూ ఇవ్వాల, మన శరీరం పని చేద్దాం సక్సెస్ అవుతా ఉంటే అదే సరిపోద్ది అని అంటారు. కానీ మనలో ఉన్న ప్రతిదీ కణం సహకరిస్తేనే మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళగలం. అందుకని ఖచ్చితంగా ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీకు తెలియని రహస్యాలు ఏమీ కాదు. ఇది నేను ఎన్నోసార్లు మీ మీ అందరితోనూ డిస్కస్ చేసిన దాన్నే. బయట ఫేస్ టు ఫేస్ మనందరం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నప్పుడు నమిలి నమిలి తినండి. చిన్న లాజిక్ అంటే వర్రీ క్రియేట్ అయ్యేది బాగా అర్థం చేసుకోండి. కావాలంటే ఒక రోజు నమలకుండా తినండి, ఒక రోజు నమిలి తినండి.
నమలకుండా తిన్న రోజు దాని నుంచి రిలీజ్ అయ్యే డిస్టర్బెన్స్ మనం నైట్ టైం పడుకున్నప్పుడు మన శరీరంలోంచి ఎక్స్టర్నల్ గా ఎప్పుడు కాస్మిక్ ఎనర్జీకి కనెక్టివిటీ ఉంటుంది. మనం ఏ పని చేసినా కాస్మిక్ ఎనర్జీకి కనెక్టివిటీ ఉంటుంది. ఈ యూనివర్స్ కి మనకి ఎప్పుడు నిరంతరం ప్రతి సెకను కనపడకుండా ఒక శక్తి అనేది ఎప్పుడు ట్రావెల్ జరుగుతూనే ఉంటది మనకి యూనివర్స్ కి. ఎప్పుడైతే మనం ఇలా ఆహారం నమలుకోకుండా తిన్నామో దీని వల్ల రిలీజ్ అయ్యే డిస్టర్బెన్సెస్, గ్యాస్ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి అవే కదా వెళ్ళాల్సింది పైకి. గందరగోళంగా అది ఎనర్జీ అనేది పైకి ఆకాశంలోకి వెళ్ళింది అనుకోండి, గందరగోళమైన ఇన్సిడెంట్సే కనపడతాయి. ఎట్లా కనపడతాయి అంటే పొట్టలోకి ఆహారం తీసుకున్నప్పుడు ఎట్లా తీసుకున్నారు? హడావిడిగా, లేకపోతే దుఃఖంతోనో బాధతోనో వేరే విషయాన్ని ఆలోచిస్తూనో ఏదో ఒక దాన్ని అక్కడ ఇన్పుట్ చేసి తీసుకుని ఆ ఎమోషన్ తో ఉండి ఆహారాన్ని ఇట్లా గబగబ గబగబ తినేసేసారు అనుకోండి, అది ఏం చేస్తుందంటే దాని వల్ల రిలీజ్ అయ్యే ఎనర్జీ, ఆహారమే కదా మనకు శక్తినిచ్చేది. అవును మేడం. ఆ శక్తి ఎట్లా కన్వర్షన్ అవుతుంది అప్పుడు చెప్పండి? మీరు డిస్టర్బెన్స్ గా ఆహారం తీసుకుంటే డిస్టర్బెన్స్ గానే ఉంటది కదా ఎనర్జీ కూడా. అవునవును మేడం. అది సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్ లోకి వెళ్తది. యూనివర్స్ మీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఆహా డిస్టర్బెన్స్ గానే కావాలి వీళ్ళకి ఇన్సిడెంట్స్ అని చెప్పి ఆ సన్నివేశాలు ఎవరైతే వీళ్ళకి కరెక్ట్ అని చెప్పి వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తుంది. మీకు ఫోనుల ద్వారా ఆ ఇన్సిడెంట్లు కలగడం కానీ, బయట వ్యక్తుల ద్వారా కలగడం కానీ. మనం అనుకుంటాం నేనేం పాపం చేశాను, నా జీవితంలో అన్ని ఇట్లాంటి బాధలే క్రియేట్ అవుతున్నాయి అని మనం ఆలోచిస్తాం. కానీ మనం ఆహారం నమిలి తినలేదనేది ఎప్పటికీ రికగ్నైజ్ చేస్తాం చెప్పండి? జస్ట్ చిన్న టెస్ట్ చేయండి, లేకపోతే అప్పుడు మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు చేసే ప్రతి పని ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి యూనివర్స్ లోకి వెళ్ళి దానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ నే మనకి మరుసటి రోజు ఆ నెక్స్ట్ డే అనేవి మనకి కార్య రూపంలో వస్తాయి, పనుల రూపంలో. ఇలా అవును మేడం. ప్రతిదీ ఇంటర్ కనెక్ట్. ఇలా జరిగే వాటిల్లో ప్రతి పనిలోనూ పంచభూత తత్వం ఇన్బిల్ట్ అయి ఉంటుంది. అలాగే యూనివర్సల్ లాస్ కూడా ఇన్బిల్ట్ అయి ఉంటాయి. ఇది మనకేం చెప్పేమి జరగవు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే. ఇప్పుడు ఒక మంచినీళ్ళు తాగాలి అని అనుకున్నాం అనుకోండి, మనకు ఫస్ట్ ఏమవుతుంది? దాహం అయితే. దాహం ఎట్లా ఉంటది? ఈ దాహం వేస్తుంది అనే ఫీలింగ్ ఇలా అలల రూపంలో కలుగుతా ఉంటది. కాసేపు ఆగి తెచ్చుకున్నాంలే, ఇంకా బాగా వేయట్లేదు కదా దాహం అని ఇలాంటి ఆలోచన చేస్తాం. అవునా కాదా? అవును అవును మేడం. మేడం. నేనే లేసి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇది ఇట్లా అలల రూపంలో ఆ కదలిక స్టార్ట్ అయినప్పుడు ఇట్లా అలల రూపంలో కదిలేదేంటి? జలతత్వం, నీరు. ఓకే. అంటే ఇట్లా వేవ్స్ రూపంలో, సముద్రం ఒక వేవ్స్. వేవ్స్ రూపంలో, ఇట్లా వేవ్స్ రూపంలో నీళ్లు తాగాలి, నీళ్లు తెచ్చుకుందామా వద్దా, ఇంట్లో వాళ్ళని అడగాల మనం అని చెప్పేసి అనుకుంటాం కదా. దాని దగ్గర ఓ 10 ఆలోచనలు చేస్తాం. అవునా కాదా? అవును మేడం. దానికి సంబంధించి నీరు తాగాలన్నప్పుడు మనకు కావాల్సిన పదార్థం ఏంటి? వాటర్. వాటర్ అక్కడ ఉన్నాయి అని చెప్పేది మనం రికగ్నైజ్ చేసుకుంటాం. ఇప్పుడు కిచెన్ లో ఉన్నాయి అనుకోండి, ప్యూరిఫై ఎయిర్ లో అక్కడ ఉన్నాయి వాటరు అని, అది ఆకాశతత్వం. ఆ వాటర్ అక్కడ ఉన్నాయి అనేది తెలిపేది మనకి. అలాగే లేచి వెళ్ళడం అక్కడికి, అంటే ఇది ప్రోప్గేట్ శరీరం అన్నమాట. ఇట్లా లేస్తుంది కదా శరీరం, అవును మేడం. లేచి కిచెన్ లోకి అడుగులు వేస్తున్నాం. కదలిక అంటే లెగవడం అంటే పైకి అప్వర్డ్ డైరెక్షన్ లో లేస్తాం. అగ్ని ఎట్లా ఉంటది? మండుతూ పైకి పైకి వెళ్తది. ఇది పైస్తుంది. అగ్నితత్వం. నీరుని గ్లాస్ లో తీసుకోవడం అంటే సమకూర్చుకుని నీరు తాగుదామని చెప్పి సమకూర్చుకుంటున్నాం. అవునా కదా? అవును.
సమకూర్చుకోవడం అంటే ఏంటి? పృథ్వీలో ఏముంటాయి? పృథ్వీ. అన్ని లోహాలు, అన్ని రకాలుగా మనకు కావాల్సిన అన్ని బంగారము, ఆహారము, లోహాలు అన్ని రకాలై పృథ్వీలో పొందుపరుచుకుని ఉంది. అవును మేడం. అలాగే మనం గ్లాస్ లో మంచినీళ్ళని తీసుకున్నాం తాగాలని. అంటే మనకు కావాల్సిన అవును. ఆహారాన్ని మనం గ్లాస్ లో పొందుపరుచుకున్నాం. ఇది పృథ్వీతత్వం. తాగడం, గ్లాస్ అక్కడ పెట్టేయడం వాయుతత్వం. ఉమ్. అర్థమైందా? వాయుతత్వం అంటే ఇప్పుడు ప్రాణశక్తి ఉంటేనే కదా మనం గాలి ద్వారా తీసుకున్న వాయువే కదా మన ఆహారంలో మన ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కి ఆక్సిజన్ తో కలిసి బ్లడ్ ట్రావెల్ అవుతుంది అని నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదివి. అవును. అవును. ఇది కూడా శక్తి మనం తీసుకున్నది ఆ ఆ వాయువు ద్వారా కలిసి మనకి ఎనర్జీని ఇస్తుంది అక్కడ. అట్లా తెలియకుండా ప్రతి పనిలోనూ పంచభూతాలు ఇన్బిల్ట్ అయిపోయి ఉన్నాయి. యూనివర్సల్ లాస్ కూడా ఇన్బిల్ట్ అయిపోయి ఉంటాయి. ఇది రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అవును. అవును. అట్లా ఇంకా యూనివర్సల్ లాస్ బాగా అర్థం చేసుకున్నారా? ఇప్పుడు క్లారిటీ వస్తుంది మేడం. రోజుకొకటి చెప్తుంటే లాస్ గురించి. అలాగే ఆలోచన ఆలోచన 100 చెయ్యండి, దాన్ని ఇమీడియట్ గా ఫీల్ అవ్వమాకండి. ఆ, అదేమవుతుందంటే మీరు చేసి 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 ఇప్పుడు వాసవి మ్యామ్ ఉన్నారు, మ్యామ్ కి డైరెక్ట్ గా సార్ ద్వారానే తెలుస్తుంది ఈ సబ్జెక్ట్. ఉమ్, మీరు 4 రకాలుగా మీరు వినే ఉన్నారనమాట, నలుగురు దగ్గర అవును. వినున్నారు మీరు. సో ఆ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయ్యి మీకు సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఒక ఒక నాలెడ్జ్ అనేది దాని మీద ఒక గ్రిప్ అనేది మీకు ఉండిపోయింది. అవును. సబ్ కాన్షియస్ మైండ్ కి ఎలాంటి ఎనర్జీ ఇచ్చినా మనం అది వర్క్ చేసి చేస్తుందని. అందుకని మీరు ఆలోచన చేయంగానే మీరు ఇమీడియట్ ఏం చేసేస్తారు? భావన చెందుతారు. మధ్యలో కోరిక ఉంది, ఉమ్, ఊహ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ, సో సబ్ కాన్షియస్ మైండ్ కి ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసే మాకండి ఆలోచన ఉమ్, స్టేజ్ లో ఉన్నప్పుడు. ఇది అలవాటు చేసుకోండి. ఆలోచన అంటే ఇప్పుడు మనం ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు అక్కడ దాన్ని మనం ఎలా చేయాలి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుని పేపర్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నిన్న ఉమ్, నాకు ఎఫర్మేషన్ రాసి పంపించారు, బియ్యం వ్యాపారం అద్భుతమైన అభివృద్ధిని పొంది ఉన్నందుకు అని రాశారు. ఉమ్, మీరేం చేయాలనుకున్నారు? ఒక వ్యాపారం చేయాలనుకున్నారు. దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉపయోగించుకోవాలనుకున్నారు? బియ్యాన్ని ఉపయోగించాలి అనుకున్నారు. ఈ బియ్యంలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ సెక్టర్ పీపుల్ ఏ రకాన్ని బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు? మనం ఎవరికి ఎలాంటి మాటలు చెప్పాలి? ఇవన్నీ మీకు అనుభవపూర్వకంగా ఉండాలి. అవన్నీ నాలెడ్జ్ ఉంది మేడం. ఉంది. నేను మీకు గుర్తు చేస్తున్నా మళ్ళీ. ఇదంతా ఉమ్, ఆలోచన. ఉమ్, మీకు సబ్ కాన్షియస్ మైండ్ పవర్ తెలియంగానే ఆలోచనని డైరెక్ట్ కనెక్ట్ చేయొద్దు. కోరిక ఉంది దీంట్లో. ఇప్పుడు ఈ ఓహో. బియ్యం వ్యాపారంలో ఓ. ఎలా డెవలప్ చేసుకోవాలి, చేసుకుంటే నేను దీని ద్వారా ఏ లాభాన్ని పొందుతాననేది కోరిక. ఆ కోరిక కూడా ఉండాలి. ఉమ్, ఎంత అద్భుతంగా ఇది డెవలప్ చేయాలనే ఊహ కూడా ఉండాలి. నేను ఇదంతా బేస్ వర్క్ చేసుకోవడం వల్ల నేను ఎంత బాగా అద్భుతంగా దీన్ని డెవలప్ చేసుకుంటాను, దీనివల్ల నాకు ఎంత ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తుంది, అది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ఊహ కూడా ఉండాలి. ఉమ్. జలతత్వం అదే కదా మిమ్మల్ని నమ్మమంటుంది. ఊహా చిత్రాలని ఎక్కువ చూడండి, ఊహించిన దాన్ని పర్ఫెక్ట్ గా నమ్మండి అని. అవును మేడం. అది నెక్స్ట్ పృథ్వీలో వస్తుంది కన్ఫర్మ్ డిసిషన్ మైండ్ ఇచ్చేది అనేదిగా. ఆహా, ఎందుకు ఆ, జలతత్వంలోనే స్టార్ట్ అవుతుంది మీకు. అవును. మర్చిపోయారు జలతత్వం గురించి. అంటే గుర్తుంది మేడం. మనకు కావాల్సింది విజేంద్ర గారు కావాలి అని పర్ఫెక్ట్ గా నోట్ చేసుకోవడం, బా- డిజైన్ చేయడం. బాగుపడాలని అడుగు వేసింది మీరు. కాబట్టి అవును. ప్రతి విషయం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మీదే.
గుర్తుంచుకోవాలంటే మీ శరీరంలో ప్రతి కణము ఆరోగ్యవంతంగా ఉండాలి. ప్రతిదీ ఫుడ్ తీసుకునేటప్పుడు మనం అప్పుడు భోజనం చేసేవాళ్ళం చూసేవారా? అవును మేడం. ఎంత ప్రశాంతంగా చేసేవాళ్ళం, ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళమా? అవును. అట్లా. మ్యామ్, చెప్పండి మేడం. మీరు కూడా ఫుడ్ కి చాలా ఇంపార్టెన్స్ ఈ మధ్య కాలంలో బాగా ఇస్తున్నారు. అర్థమవుతుంది. ఓకే మేడం. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ రోల్, కనపడకుండా ఇంపార్టెంట్ రోల్ అనేవి ఇక్కడ పోషిస్తూ ఉంటాయి. ఓకే. ఊహ అనేది అక్కడ ఊహించుకోవాలి. నేను ఈ వ్యాపారం రూపాయి పెట్టుబడి పెట్టాను. అవును దీనివల్ల మేడం. ఒక కోరిక. ఈ వ్యాపారం అభివృద్ధి అవుతూ ఉంటే నేను ఒక్కొక్కటి ఏర్పరచుకోవాలనేది కోరిక. ఇది ఓకే. ఎంత బాగా అభివృద్ధి చేయాలి అనేది ఊహ. అవును. ఊహలో కూడా అభివృద్ధి చెయ్యాలి. అభివృద్ధి ద్వారా వచ్చే రిటర్న్స్ నేను ఎలా ఉపయోగించుకోవాలి, ఏం కొనుక్కోవాలి అనేది ఊహించుకోవాలి మనం. ఓకే. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇప్పుడు బియ్యం వ్యాపారం మీరు ఒక రూ. 1,00,000 వదిలేండి. రూ. 10,000 పెట్టి స్టార్ట్ చేశాం. ఓకే. 10,000కి ఎంత ఈ ఈ రైస్ అనేది ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? 10 మందిని కలుస్తారు కదా! మామూలుగా అవును మేడం. బేరగాళ్ళని. ఏమని నువ్వెంతకిస్తావు? 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 ఇప్పుడు ఒక అతను అంటాడు నేను రూ. 10కి ఇస్తానంటాడు. ఉమ్, ఇంకొక అతను అంటాడు, ఇంకొక మాట చెప్తాడు. నేను 9:30కి ఇస్తాను, 9:30 ఇస్తాను కేజీ అని అంటాడు. ఉమ్, విజేంద్ర గారు ఏమంటారు ఇక్కడ మేడం? నేను బల్క్ లో తీసుకుంటాను, నువ్వు ఇంకా తగ్గించి ఇవ్వు అని అంటారు. ఎందుకంటే ఆల్రెడీ తను మాట్లాడడమే నాకు ఉమ్, ఒక రూ. 10 తగ్గించి తీసుకుంటాను అని చెప్తాడు. ఓకే. అక్కడ సారు ఆయన యొక్క మనసులో ఉన్నది బయటపడతారు. రూ. 10 ఉమ్, ఎట్లాగో తగ్గించాడు. కాదు బాబు ఇంకో రూ. 10 కూడా తగ్గించి రూ. 9కి ఇవ్వు అని అడుగుతారు సారు. ఓకే. ఫస్ట్ ఆడేం చెప్పాడు? రూ. 10 ఖచ్చితంగా ఇస్తాను అని అంటాడు. ఉమ్, వీడి దగ్గర మనకి ఏ ఛాన్స్ దొరకదు బేరం ఆడడానికి. ఉమ్, అందుకని పక్కన అతన్ని అడుగుతాం. ఉమ్, ఇతను ఎట్లా చూసుకుంటాడు? ఈ రోజు మనకి రూ. 1 తగ్గించి ఇచ్చినా మనం ఫ్యూచర్ లో ఇతనితో వ్యాపారం అనేది క్లోజ్ చేసుకోకూడదు. అవును. ఎందుకంటే ఈ రోజు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి 10 బ్యాగులు తీసుకువెళ్తున్నారు. ఉమ్, వెళ్తున్నప్పుడు రేపొద్దున ఒక 6 నెలలు అయిన తర్వాత ఏం చేస్తారు అతను? అబ్బే మనకు సరుకిచ్చే అతను రేట్లు పెరిగినాయండి, రూ. 12 పెరిగినాయి రేటు కేజీ అని చెప్తారు. ఉమ్, ఈ 6 నెలలు ఏం చేస్తాడు? నాణ్యమైన సరుకు ఇస్తారు. విజేంద్ర గారి మెప్పుని పొంది విజేంద్ర గారిని లాక్ చేసుకుంటాడు. ఓకే. ఎట్లా లాక్ చేసుకుంటాడు? నాణ్యమైన సరుకిస్తాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ తో అన్నా బయట చూడన్నా, బయట ఇచ్చేదానికంటే నేను నిజంగానే నాణ్యత ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉమ్, రూపాయి తగ్గించి చెప్పినా రూ. 3 పెంచుకోవచ్చనే ఊహ వాళ్ళ మనసులో ఉంటది. విజేంద్ర గారిని ఉమ్, కోల్పోవద్దని. దానికి తోడు 2, 3 సార్లు అవును మీరు మేడం. తీసుకున్న 2, 3 సార్లు మీరు తీసుకున్నారనుకోండి, ఏం చేస్తారు? మూడోసారి మీరు ఒక ఫోన్ కంటిన్యూషన్ మూడోసారి మీరు ఫోన్ కాల్ చేయంగానే అన్నా డబ్బులు రేపే అన్నా, ఎల్లుండి నేను నీకు సరుకు రేపు 24 hours లో పంపించేస్తాను అని చెప్పి పంపించేస్తారు. మీకు అంత ఫ్లెక్సిబిలిటీగా ఉన్నప్పుడు పక్కన అతని దగ్గరికి ఎందుకు వెళ్తారు మీరు? మీరు సరుకు అంతే కదా. వెళ్ళరు. తీసుకురావడానికి వెళ్ళరు. దాంతో మీరేం చేస్తారంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ మూమెంట్, ఫైనాన్షియల్ మూమెంట్ జరిగింది కదా, ఇంకొక వ్యాపారం చేయడానికి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే ఇతను మీకు ఒక టైం ఇచ్చాడు, నాకు 15 రోజుల్లో చెల్లించు. ఉమ్, అక్కడ మీరేం చేస్తారు? ఈ రైస్ తో పాటు దాల్ యాడ్ చేసుకుంటారు, కందిపప్పు. ఇప్పుడు కందిపప్పు తినంది ఎవరు ఉండలేరు కదా, ప్రతి ఒక్కళ్ళు కందిపప్పు తింటారు, వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా. అవును మేడం. ఆల్రెడీ మీకు ఈ 3 నెలలు వ్యాపారం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీళ్ళతో మేడం నేను కందిపప్పును కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, మన దగ్గర అసలు ప్రపంచంలో లేని క్వాలిటీ ఉందని మనం చెప్తాం. ఉమ్, మనం ఊహించుకున్నది ఏంటి? ఈ వ్యాపారం ద్వారా అద్భుతమైన స్టేజ్కి వెళ్తామని చెప్పి మనం బిజినెస్ మొదలు పెట్టేటప్పుడే మనం ఊహించుకుని కోరిక ఒకటి పెట్టుకున్నాము, ఊహించుకుని దానిని నమ్మాం.
అవును. మనం మనం ఊహల్లో చెప్పే మాటల్ని వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఇంటర్ కనెక్టివిటీగా వాళ్ళు మనకు రైసే ఇంత మంచిదిగా ఇచ్చినప్పుడు కందిపప్పు కూడా మంచిగా ఇస్తారు అని చెప్పి మేడము మెసేజ్ ద్వారా తన ఫ్రెండ్ కూడా పంపిస్తారు. విజయేంద్ర గారు కందిపప్పును రైస్ రెండు బాగా ఇచ్చారని. ఆవిడ ఫోన్ నెంబర్ మీకు షేర్ చేస్తారు. ఊహ ఇక్కడ ఫలించింది కదా. అవునా కదా? అవును. అదే కదా, ఊహించిన అవునవును. దానిని నమ్మాలి. మనం ఆలోచన చేసినప్పుడు ఇలా జరుగుతుంది, దీనివల్ల ఒక కోరిక నాకు తీరుతుంది అని ఆ కోరికని నమ్మాలి, ఊహించిన దాన్ని నమ్మాలి. వీటి మూడిటిని కలిపి భావన చెందాలి. కానీ తెలియకుండానే దీంట్లో పంచభూత తత్వం ఇన్బిల్ట్ అయి ఉంటది, యూనివర్సల్ లాస్ ఇన్బిల్ట్ అయి ఉంటది. ఇక్కడ మళ్ళీ ఓకే. నెగిటివ్ ఎనర్జీ, మనం వీళ్ళ దగ్గర లాభం పొందిన దాన్ని మన దగ్గరికి డబ్బులు రావడానికి, ఇప్పుడు మేడమ్స్ అందరు కలిసి మీకు రైస్ బ్యాగ్ కందిపప్పు రెండు తీసుకున్నారు. వీళ్ళ దగ్గరికి డబ్బులు వచ్చినాయి అని అంటే, ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ తీసుకునేవాడు మీరు ఇచ్చే క్వాలిటీని బట్టి 2 బ్యాగులు 3 బ్యాగులు కూడా తీసుకుంటారు. అన్నదానానికి ఇవ్వాలి, ఆ దానానికి ఇవ్వాలి అని చెప్పేసి. వీళ్ళు అన్నదానానికి ఇవ్వాలి అనే మనసులో మాట మీతో ఎక్స్ప్రెస్ చేశారనుకోండి విజేందర్ సార్, మేడం ఇక్కడ బాగా గమనించండి. వింటున్నాను మేడం. అన్నదానానికి ఇవ్వాలనే ఫీలింగ్ వీళ్ళకి ఎందుకు కలుగుతుంది? అతను మంచి జరిగింది కాబట్టి. మంచి కాదు, మన దగ్గరకు వచ్చే డబ్బులు కూడా ఏదో పాపం మనం పుణ్యం చెయ్యాలి, మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి అన్నదానం చేయాలి గుళ్ళో అని ఉమ్, చెప్పి. ఓకే. ఆ విషయం మేము పాపం చేసామని ఎవరు ఓపెన్ గా చెప్పరు కదా. అవును మేడం. అన్నదానం చెయ్యాలంటే మనం ఏమనుకుంటాం, వీళ్ళు పుణ్యాత్ములు, భగవంతుడికి ఆ, ఈ 2 బ్యాగులు రైస్ ఇచ్చి అన్నదానం చేయగలుగుతున్నారని మనం ఆలోచిస్తాం. కానీ మనకు అక్కడ వ్యాపారం జరిగింది ఇంపార్టెంట్ కదా. అంతే మేడం. ఆ, ఆవిడేమంటారు, విజేంద్ర గారు అక్కడ ఒక 5 బ్యాగులో 6 బ్యాగులో ఇచ్చేసేయండి అంటే, అలాగే ఇస్తాను మేడం, సర్వీస్ ఛార్జ్ ఎక్స్ట్రా అవుతుంది. ఓ పోర్టర్ ద్వారానో దేని ద్వారానో పంపిస్తారు. వీళ్ళందరికీ వచ్చిన డబ్బులు, అంటే ఇక్కడ ఆవిడ పాపం చేశాననే ఫీలింగ్ తోనే అన్నదానం చేస్తున్నారు. ఆ డబ్బులు మీకు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు వచ్చి 100 రూపాయలు లాభం వచ్చింది అనుకోండి, ఇది కూడా డబ్బు, ఎంతో మంది 100 మంది దగ్గర నుంచి వచ్చిన రూపాయలే. దీన్నే, ఈ రూపాయినే 10 పైసలు 10 పైసలు 10 పైసలు భాగాలు చేయండి. ఇంత కష్టపడుతున్నా మీకు తృప్తి ఉంటది, 10 పైసలు వాడుకున్నానని. కుటుంబంలో ఉన్న భార్య పిల్లలకి ఇచ్చినప్పుడు తృప్తి కలుగుతుంది. 10 పైసలైనా 100 రూపాయలైనా ఎంతైనా 1000 రూపాయలు మిగిలితే 1000 రూపాయల్లోనే ఇవ్వండి, మీరు ఖర్చులు బాగు. అక్కడ ఏమవుద్దంటే బ్యాలెన్స్ చేసేసినట్టు అవుద్ది ఎవ్రీ మంత్. అర్థమైందా ఇక్కడ? అర్థమైంది దీ- మేడం. దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న డబ్బు స్టాండర్డ్ అవుతుంది. ఒకేసారి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కోట్లు కొట్టుకుపోకుండా క్లియర్ పిక్చర్ మనకి చిట్టా రూపంలో ఉంటది కదా. మేము అక్కడ ఇచ్చాం, ఇక్కడ ఇచ్చాం, ఇది చేసాం, అది చేసాం అని మనకు బిల్లులు ఉంటాయి, ప్రూఫ్లు. అవును మేడం. సరిపోద్ది, వాళ్ళు మన దగ్గరికి రాను కూడా రారు. మూలధనం సేఫ్ ఉంటుంది. మూలధనం సేఫ్ 100%. అదే కదా చెప్పేది, నెత్తినోరు కొట్టుకుని ఒకేసారి పోగొట్టుకునేదంటే. ఇప్పుడు ఒకేసారి గ్రాఫ్ హైగా వెళ్ళిపోయి మధ్యలో ఏమి ఎందుకు పోయామో ఎందుకు అయ్యామో ఇట్లా డిజాస్టర్ అనేది అర్థం కాకుండా అంతా జుట్టు బీక్కునే స్టేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అందుకని ఎప్పటికప్పుడు ఎవ్రీ మంత్ బ్యాలెన్స్, మీరు అక్కడ ఎంత ఖర్చు పెట్టగలిగితే అంత ఖర్చు పెట్టడం అంతే. 100 రూపాయలు ఖర్చు పెట్టగలిగారా, 10 రూపాయలు మీకు, 20 రూపాయలు మీకు, ఐస్ క్రీమో చాక్లెటో తిని హ్యాపీగా ఫీల్ అవ్వండి. నెక్స్ట్ మంత్ 1000 రూపాయలకి వెళ్తారు, ఎందుకంటే సాటిస్ఫై అవుతారు మీరు. నా కోసం నేను ఒకటి కూడా కొనుక్కోగలిగానని ఒక తృప్తి. ఆ తృప్తి ఏంటంటే ఇంకా సంపాదించడానికి మనకి ఒక కొత్త ఉత్తేజం ఇస్తుంది, కొత్త ఎనర్జీని. తర్వాత ఇంకా ఇంట్లో భార్యా పిల్లలకి ఇచ్చామనుకోండి, అలాగే సార్కిను వేదికకి ఇచ్చారనుకోండి మేడం, ఉమ్. అమ్మ పనికి మనం డిస్టర్బ్ వెళ్ళొద్దు, మనకి డబ్బులు వస్తాయి, మనకు మనకు కావాల్సిందని చెప్పి అక్కడ మనం అంతే. పని చేసుకున్నప్పుడు డిస్టర్బ్ రాదు, అంటే సపోర్ట్ చేస్తారు.
అంటే ఇక్కడ ఎమోషనల్ గా కాదు, ఒక హ్యాపీనెస్ తో మనం లాక్ చేసేస్తాం అంతే. ఓకే. అందుకని అది ఒక మంచి బెనిఫిట్. తర్వాత పేరెంట్స్ కి, వాళ్ళు చూడండి, మనం ఏమన్నా ఒక రోజు ఇంటికి రాకపోయినా, ఎక్కడన్నా స్ట్రక్ అయిపోయి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మీరు పార్టీలకు వెళ్ళాలనుకోండి విజేంద్ర గారు, ఆ 29 రోజులు అప్పుడు మీ మదర్ ఏమంటారు, మీ వైఫ్ ఎక్కడికి నైట్ లో ఇంటికి రాకుండా అని అన్నారు అనుకోండి, మీ మదర్ వెంటనే ఏమంటారు, 29 రోజులు మన కోసమేగా కష్టపడింది, వెళ్ళే ఒక్కరోజు స్నేహితులతో వెళ్తే ఏముంది, నువ్వు వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి అని చెప్తారు. అంతేనా అవును. విజేంద్ర గారు? అవును మేడం. అక్కడ అమ్మా నాన్న మీరు 20 రూపాయలు ఇవ్వడం వల్ల సపోర్ట్ చేస్తారు. అది నిజమే కదా అని ఆలోచిస్తారు మీ వైఫ్. మళ్ళీ తర్వాత గురువులకి, సొసైటీకి ఎందుకంటే మనకొచ్చిన 100 రూపాయలు 100 మంది వచ్చినాయి కాబట్టి, ఆ సొసైటీకి సంబంధించిందంటే మనం కూరగాయలు కొనేటప్పుడు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నేను మొన్న ఈ మధ్య కూడా ట్రయల్ వేశాను ఇది. డ్రాగన్ ఫ్రూట్ ఐడియా ఉంది కదా మేడం మీకు? అవును మేడం. అవును మేడం. దీంట్లో ఏం చేశారంటే, నాకు ఆన్లైన్ లో మీరు చెక్ చేయండి, అక్కడ 64 రూపీస్ ఉంది. ఓకే. సరే, అయిన తర్వాత అసలు ఇది నిజంగా వర్కౌట్ అవుద్దా లేదా, మళ్ళీ ఇంతకు ముందు నేను చూశాను, ఇప్పుడు కూడా ట్రైల్ వేద్దాం ఒకసారి అని చెప్పేసి, ఇక్కడ ఉమ్. గురువారం గురువారం లాస్ట్ వీక్ ఇట్లా డ్రాగన్ ఫ్రూట్స్ పెడతారనమాట. ఓకే. అతను ఏం చెప్పాడంటే 80 రూపీస్ చెప్పాడు ఒక్కొక్కటి. నేను అన్నాను ఆన్లైన్ లోనే ఉహు. 64 రూపీస్ పెడుతుంటే నువ్వు 80 రూపీస్ ఎందుకు అని చెప్పి నేను అన్నా. తను ఏం చేశాడంటే ఉమ్. చివరికి ఆ తీసుకోండి అమ్మా, మీకు కావాల్సినంతే, లాస్ట్ టైం మీరు ఇక్కడ తీసుకున్నారు కదా అని చెప్పి ఇచ్చాడు. నేనేం చేశాను, ఉమ్. బాగా ఇంట్రెస్ట్ తో ఏం చేశా, 4 తీసుకునేదల్లా 10 తీసుకున్నా, 60 రూపాయలకి ఓకే. ఇస్తున్నాడు. దాంట్లో ఏమైంది అంటే, ఉహు. ఇది వర్కౌట్ అవుద్దా లేదా అని చూసుకున్నాను కదా, దాంట్లో 2 పాడైపోయినాయి. ఉహు. ఇప్పుడు అవి మన పొట్టలోకి అవును. వెళ్ళకోకుండా డస్ట్బిన్ లోకే కదా వెళ్ళింది, నేను బేరం చేయడం వల్ల. ఓకే మేడం. అవును మేడం. అదే ఆ, అదే హ్యాపీగా నేను ఇచ్చేసాను అనుకోండి, నాకు 10 కాయలు బాగుపడేవి, బాగుండేటట్లు ఉండి అవి మనందరం ఆ, ఫు- ప్రోటీన్ షేక్ లో కలుపుకోవడానికి ఉపయోగపడేవి. ఉమ్. అంతే కదా. అంతే మేడం. అట్లా అక్కడ మీరు సొసైటీకి ఖర్చు పెట్టడం అంటే మనకున్న ఫ్లెక్సిబిలిటీలో, ఇప్పుడు కూరగాయలు కొంటాము, మంచి ఒకసారి కళ్ళతో 4 రకాలుగా నలుగురు దగ్గర చూసుకుందాం ఏది బాగుంది, ఫ్రెష్ గా ఏది ఉంది అని. వాళ్ళ దగ్గర కొన్నప్పుడు హార్ట్ఫుల్ నేచర్ తో కొనండి. వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి. ఇవి నేను దగ్గర దగ్గర 2 ఇయర్స్ నుంచి అప్లై చేస్తున్నాను. 2-3 ఇయర్స్ బేరాలు ఆడకుండానే తీసుకుంటా. అసలు నేను వెళ్ళక ముందే కూరగాయల వాళ్ళు పక్కన పెట్టేసి ఉంచుతారు. ఉమ్. ఒక్కటి కూడా పాడవు మేడం. నేను ఎవ్రీ ఇది సండే వస్తాయి కదా మాకు, ఓకే. సాటర్డే కూరగాయలు తీసేస్తాను, అప్పటికి కూడా ఫ్రెష్ గానే ఉంటాయి. మీరు అది నమ్మండి నమ్మకపోండి, నేను చాలా సార్లు ఓకే. అబ్జర్వ్ చేస్తా. అట్లా ఓకే. సొసైటీకి మీరు తీసుకునే అరటి పండు అయినా ఏదైనా కూరగాయల దగ్గర వాళ్ళు రాను రాను ఏం చేస్తారంటే, మనకు కేజీ ఉంటే ఇంకొక 100 గ్రాములు ఎక్స్ట్రానే వేస్తారు. ఓకే. ఈ మనం అ- ఈ ఎట్లా ఆ రెగ్యులర్ కస్టమర్ అనేసి. ఈ అమ్మ వచ్చినప్పుడల్లా సంతోషంగా డబ్బులు ఇస్తుంది, తెలియదు అసలు, ఆటోమేటిక్ గా జరిగిపోతాయి ఇవన్నీ. ఉమ్. అబ్జర్వ్ చేయండి, ఒక 2 వారాలు, ఇప్పుడు ఎట్లాగో సండే మార్కెట్ పెడతారు మీకు, మండే పెడతారు మీకు. ఓకే. ఉమ్. ఒక అతని దగ్గరికి 2 సార్లు కంటిన్యూగా వెళ్ళండి, అప్పుడు బార్గెన్ చేయమాకండి. ఓకే. మూడోసారి ఇట్లా ఇప్పుడు కేజీ బెండకాయలు తీసుకుంటున్నారు అనుకోండి, తెలియకుండా 4 కాయలు ఎక్స్ట్రా వాళ్ళే వేస్తారు ఆటోమేటిక్ గా. ఓకే. ఇవన్నీ పాజిటివ్నెస్ ని క్రియేట్ చేస్తాయి సార్. ఓకే మేడం. గురువులకి గురువులకి ఏంటంటే ఎందుకు ఇవ్వాలి అని అంటే, ఇక్కడ మనం ఈ విధంగా మన లైఫ్ లో ఇవన్నీ పాటించడం అనేది వాళ్ళు ఇచ్చిన జ్ఞానం ద్వారానే కదా. అంటే మనకి జ్ఞానం ఇచ్చే స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు అని అంటే, మనకన్నా ముందు ట్రావెల్ చేస్తున్నారు కదా. అవును అవును మేడం. మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా ఎంత చేస్తుంటారు చెప్పండి.
వీటన్నిటి వల్ల చేయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు కదా. అవును మేడం. సో వాళ్ళు తెలియకుండా వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. ఇందుకు 5 విధాలుగా ఇవ్వండి అనేది మీరు ఇక్కడ లక్షలు కోట్లు ఇవ్వమని ఎప్పుడూ చెప్పరు. మన ఫ్లెక్సిబిలిటీని బట్టే మన మూవ్మెంట్ అవుతూ ఉండాలి. ఓకే. ఎప్పుడైతే ఇలా ఈ 5గురు బ్లెస్సింగ్స్, మీ ఆత్మ తృప్తి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అంటే భార్య పిల్లలు హ్యాపీనెస్, అది కూడా పాజిటివ్నెస్. ఎందుకంటే నిన్న మీరు విన్నారు, ఎనర్జీ తెలియకుండా డిక్రీస్ చేసేది, శక్తిని కోల్పోయేటట్లు చేసేవి ఈర్ష్య, ద్వేషం, అసూయ, ఓవర్ థింకింగ్, డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవి తెలియకుండా. ఓకే. అలాగే శక్తిని పెంచేవి ప్రేమ, కృతజ్ఞత, హెల్పింగ్ నేచరు, ఇట్లాంటివి అన్నమాట. ఇవి ఏమవుతాయి అంటే ఆటోమేటిక్ గా ఇలా మనం పాటించడం వల్ల నేచర్ కూడా మనకు సహకరిస్తుంది. ఎందుకంటే మీరు చేసే పనిలో హార్ట్ఫుల్ నేచర్ ఉంది కాబట్టి నేచర్ కూడా వీళ్ళకి ఇవ్వడం వల్ల నలుగురు బాగుంటున్నారు. చివరికి ఎవరం చేసినా లోక కళ్యాణం అని పేరు పెడతాం కానీ ఎవరం చేసినా నలుగురం శుభ్రంగా ఉండాలనే కదా మనతో పాటు అవును మేడం. సంతోషంగా. అట్లా ఇలా ప్రతి దాంట్లోనూ ఇన్బిల్ట్ అయి ఉంటాయి మేడం. అందుకనే ప్రతిసారి ఏ పని చేసినా ఆలోచన, కోరిక, ఊహ, ఈ 3 ఫస్ట్ ఎలా ఉండాలి అనేది డెసిషన్ తీసుకుని దాన్ని అప్పుడు భావన చెందండి. ఆలోచన దగ్గరే డైరెక్ట్ గా భావనకు వెళ్ళారనుకోండి, ఈ ఆలోచనలు ఎన్ని వస్తాయి? 60,000 ఆలోచనలు వస్తాయి. 60,000 ఆలోచనల ఫ్రీక్వెన్సీ ఊగిసలాడుతున్నట్టే ఉంటది. అది కోరికగా రూపాంతరం చెంది కోరిక ఊహగా అయినప్పుడు ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఆలోచన రూపంలో ఉన్నప్పుడు 10 హెడ్జెస్ ఉందనుకోండి ఫ్రీక్వెన్సీ. కోరిక రూపంలోకి వెళ్ళినప్పుడు కోరికలు ఇన్ని 60,000 పెట్టుకోరుగా మీరు. ఉమ్. ఎన్ని కోరికలు వస్తాయి మీకు? ఓ వస్తే 5 ఆరో ఉంటాయి. ఇప్పుడు ఈ 60,000 ఆలోచనలకి 10 10 10 10 6 లక్షలు హెడ్జెస్ అవుతుంది. 6 లక్షలు మీకు కన్వర్షన్ అయ్యేపాటికి కోరిక రూపంలోకి వెళ్ళేపాటికి 5 6 ఉంటాయి. 5 6 పోనీ 3 ఉంటాయి అనుకోండి ఈజీగా. అప్పుడు లక్ష 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 పెడతారు. అట్లా 6 కోరికల మీద 6 లక్షలు పెడతారు. దీంట్లో మళ్ళీ స్ట్రీమ్ లైన్ చేసుకుంటారు ఏది ఇంపార్టెంట్ అని. ఊహకి వెళ్ళేపాటికి 3 వస్తాయి. అప్పుడు ఈ 6 లక్షల ఫ్రీక్వెన్సీని ఒక్కొక్క ఊహ మీద 2 లక్షలు 2 లక్షల హెడ్జెస్ పెడతారు. భావన చెందేపాటికి ఒక దాని మీదకి వెళ్ళిపోద్ది మీకు అంతా. వెళ్ళినప్పుడు ఓకే. 6 లక్షలు ఒక దాని మీద పెట్టి దాన్ని నిరంతరం యూనివర్స్ తో, సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా యూనివర్స్ తో, నాకు ఈ భావన ఉంది, దీనికి సంబంధించిన కార్యాలను ఏర్పరిచినందుకు నీకు కృతజ్ఞతలు, ఇలా రోజు లెటర్ రాస్తా ఉంటాం అన్నమాట, ప్రింట్అవుట్ తీయకుండా మనం ధ్యానం ద్వారా. ఓకే. రోజు ధ్యానం ద్వారా ఇలాంటివి చేస్తాం. దానికి సంబంధించినవి కార్యం ఎట్లా రూపం చెందుతుందంటే, మనకి ఈ భూమి మీద వీళ్ళకి ఏ విధంగా వీళ్ళు ఇప్పుడు ఇల్లు కావాలనుకున్నారు అనుకోండి, భావన ఏం చెందారు, మంచి లావిష్ గల విల్లా గాని ఫ్లాట్ కావాలని కోరుకున్నారు అనుకోండి. దీనికి ఇప్పుడు ఓకే. వీళ్ళ బడ్జెట్ ఒక 1,00,00,000 బడ్జెట్ ఉందనుకోండి. ఈ 1,00,00,000 ఓకే. నేను ఎలా అందించాలి అని అంటే, ఇప్పుడు మీరు ఆ బిట్స్ పిలాని రేంజ్ లో ఉన్నారు. మీరు 100 మందికి నాలెడ్జ్ ఇవ్వగలరు మేడం. ఇక్కడ ఏం ఉమ్. చేస్తుందంటే 1000 మంది నాలెడ్జ్ కి తీసుకెళ్తుంది, ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీకే తెలియకుండా మీరు ఇంకొక కోర్స్ చేయడానికి గాని లేకపోతే ఇంకొక దానికి గాని మీరు అట్రాక్ట్ అయ్యేటట్లు చేస్తుంది. ఓకే. చేసి ఏం చేస్తుంది, 100 మందికి చెప్పే వాళ్ళని 1000 మందికి చెప్పేదానిలాగా క్రియేట్ చేస్తుంది సిచ్యుయేషన్. ఓకే. 1000 మందికి చెప్పినప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ గా మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేషన్ ఏమవుద్ది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. పెరిగింది. పెరుగుతుంది. మీ థాట్ ఏముంది అక్కడ, మీ యొక్క భావన ఏముంది, ఇల్లు కొనాలని. ఆ ఓకే. భావనకు చెందింది 1000 మంది, కనీసం ఇంకొక 100 మందికి చెప్పినా దాంట్లో 50 మంది జాయిన్ అయినా 10 50 మంది అవుతారు మీకు. ఓకే. అట్లా మీ యొక్క నాలెడ్జ్ అక్కడ ఏమవుతుందంటే, ఈ 1050 మందికి మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా,
ఈ ట్రైనింగ్ అవును. ఇచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఏ కంపెనీ ఓవర్ గా 1050 మంది బాగా పనిచేసేస్తారని ఎక్స్పెక్ట్ చేయరు. ఉమ్, మినిమం 50 మంది అయినా బాగా పనిచేస్తారు కదా మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ మీద డిపెండ్ అవును. అయ్యేవాళ్ళే కదా మిగతా వాళ్ళు. వీళ్ళు ఏం అవును. చేస్తారంటే ఇక్కడ యూనివర్స్ క్రియేట్ చేసేస్తా ఉంటది ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ లవ్ తో ఉన్నామో. మన యొక్క ఓకే. భావాన్ని నిరంతరం సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా అంటే లెటర్ రాసినట్టు, నేను ఇల్లు పొందినందుకు ఇల్లు పొందినందుకు ఇల్లు పొందినందుకు అని, విల్లా పొందినందుకు లావిష్ గా, ఇట్లా ఎప్పుడైతే దాని యొక్క రూపాన్ని విజువలైజేషన్ చేస్తూ మనం ఎప్పుడు ప్రతిరోజు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంటే దానికి సంబంధించిన ఈ 50 మంది బాగా పనిచేస్తారు. వాసవి మేడము ఓకే. వెల్ ట్రైన్ చేస్తున్నారు ఈ కింద ఉన్న వాళ్ళని అని చెప్పి ఏం చేస్తారు, కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇంకో మంచి పోస్ట్ క్రియేట్ చేసి మీకు అక్కడ ఒక ప్యాకేజ్ పెంచుతారు. ఓకే. దీనికి మామూలుగా ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ ఇవన్నీ కార్యరూపం జరగడానికంటే ఇవన్నీ పనులు జరగడానికి టైం పడుతుంది. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు. అక్కడ ఎంత క్లారిటీతో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఓకే. పంచభూత తత్వం చేయడం వల్ల ప్రతి వీక్ లోనూ మనం ఒక సిస్టమ్ అనేది ఫాలో అయిపోతున్నాం. ఇప్పుడు జలతత్వం ఉంది మేడం, ఊహలు ఊహించండి అని చెప్తాం. బ్లాక్ డ్రెస్ వేసుకోమని చెప్తాం. మంచినీళ్లు తాగుతాం. మంచినీళ్ల వల్ల ఏమవుతుందంటే ప్యూరిఫికేషన్ జరుగుతుంది, డిటాక్సిఫికేషన్ జరుగుతుంది బాడీ. అవును మేడం. ఆ సూప్ తాగడం వల్ల మీలో ఉన్న భయం అనే ఎమోషన్ పోతుంది. ఓకే. అట్లా ధ్యానం చేస్తాము. ఇట్లా దీంట్లో పాటించవలసినవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించడం వల్ల ఇక్కడ ఒక గ్రిప్ వస్తుంది అనమాట. ఏ పని చేయడానికైనా మనకి భయం లేదు, ధైర్యంగా ఉన్నాము అని చెప్పేసి. ఉమ్, ఇలా పంచభూత తత్వం చేయడం వల్ల ఒక్కొక్క తత్వంలో ఒక్కొక్క మనలో ఉన్నది ఆ యొక్క ఎమోషన్ మీద గ్రిప్ తెచ్చుకుంటాం. మన క్రియేటివిటీ మీద గ్రిప్ తెచ్చుకుంటాం. మన యొక్క పవర్ ని మనం జనరేషన్ చేసుకుంటాం ఎక్స్ట్రాడినరీగా. దీనివల్ల మనం చేసే పని చాలా కాన్షియస్ గా చేసి చాలా టెక్నికల్ గా చేస్తాం. అంటే స్మార్ట్నెస్ తో చేస్తాం. దీనివల్ల ఓకే. జనరేట్ అయ్యేవి మనకి బయట ప్రపంచంలో మనం కావాలి అని అనుకున్నవన్నీ మనకు జనరేట్ అవుతాయి. అది ఇలా ప్రతి దానిలోనూ తెలియకుండా ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది. విజేందర్ సార్ అర్థమైందా? అర్థమైంది మేడం. ఉమ్. ఇంకేమన్నా కన్ఫ్యూజ్ ఉందా ఇక్కడ ఏమన్నా? ఏం లేదు మేడం. ఓకే, క్లారిటీయే కదా. రేపు రేపు సార్ వచ్చి మాట్లాడతారు వేరే లా గురించి. ఆ, ఓకే ఓకే సార్. ఓకే మ్యామ్, థ్యాంక్ ఓకే యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ ఓకే, మేడం. వెల్కమ్ మ్యామ్.